ఒక అంత పెద్ద ఆయన ఒక మాట అలా మాట్లాడడం వల్ల సామాన్యులపై ప్రభావం పడుతుందని ఇలా అనుకోవచ్చు అంటారా? అలా ఏం లేదన్న. ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ నన్ను 100 సార్లు అన్న దగ్గర. నేను అదే చెప్తున్నా ఓపెన్గా, నేను మా తమ్ముడు ఇద్దరు మగపిల్లలమే. మీ మగపిల్లలు కాదు, నేను దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కాను, నాకు ఒక ఆడపిల్లని ఇవ్వలేదు. ఏంటో మీకు ఏమైనా తప్పు అనిపించింది చిరంజీవి గారి మాటలో? ఈ జనరేషన్లో కూడా అట్లా అనడం కొంచెం తప్పులాగా అనిపిస్తుంది. అది కామన్ మ్యాన్ అన్నా ఓకే, కానీ సో ఆయన మనసులో మాట బయటకు తప్ప అని చెప్పాడు అంతే. కానీ ఇంకా అది తప్పని చెప్పే కాదు, కానీ అట్లా స్టేట్మెంట్ ఇవ్వచ్చు అనేది రైట్ కాదు కదా సార్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు పేరు చేస్తారా, పేరు తీసుకురావాలని కాదు కదా సార్. ఇప్పుడు మదర్కి ఉందనుకోండి, మదర్కి అనేది బేసికల్గా అబ్బాయి అంటే ఇష్టం ఉండిద్ది, ఫాదర్కి అనేది అమ్మాయి అంటే ఇష్టంగా ఉండిద్ది. ఇప్పుడు ఒక తాతయ్యగా అతను ఏం కోరుకున్నాడు, ఎవరైనా కానీ ఇద్దరూ కావాలని కోరుకుంటాడు. అది చూడాలనుకుంటున్నాను అంతే, అంతకన్నా. ఏంటి చిరంజీవి గారు ట్రోల్ అవుతుంది కదా, అది ఆయన మాటలు విన్నారా మీరు? అన్న అలా అనడం తప్పలేదు. ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో నేను మా తమ్ముడు ఉన్నాము. మీరు ఎందుకు పుట్టారా, ఇప్పుడు నాకు ఒక ఆడపిల్ల పుడితే బాగుందని మా అమ్మ అన్నది. అన్నంత మాత్రం నా మీద మా తమ్ముడి మీద అభిమానం లేనట్టయితే కాదు. ఇప్పుడు ఎంత తొందరగా ట్రోల్ చేద్దాము, మీమ్స్లో వేద్దాము అని కాకుండా కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి. ఆయన క్యాజువల్గా అన్న మాట అన్న. ఇప్పుడు అఖిరా నందన్ గారినే కానీ ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు, గర్ల్స్ కూడా ఉన్నారు. అలానే క్లింకార పుట్టిన తర్వాత కలిసి వచ్చిందని కూడా ఆయన అన్నారు కదా. మరి ఆ మాటలు ఎందుకు వదిలేశారన్న? ఎంతసేపు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేదే కాదు, కొంచెం పాజిటివిటీ కూడా కొంచెం ఆలోచించండి. అంటే ప్రతి ఏం దొరుకుతుందా అని చూస్తున్నారంటారా జనాలు? అయ్యా అవును, ఖచ్చితంగా. నేను అనేది ఏంటంటే ఆయన క్యాజువల్గా అన్నాడు, క్లింకార పుట్టిన తర్వాత మా అందరికీ కలిసి వచ్చింది, నాకు పద్మభూషణ్ వచ్చింది, అండ్ మా తమ్ముడు గారు డిప్యూటీ సీఎం అయ్యారు, గెలిచారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా మంచి హిట్ అయితే కొట్టారు. అట్లా పాజిటివ్ వైబ్స్ వచ్చే తప్పితే నెగిటివిటీ ఏం లేదు మాకు అని చెప్పేసి ఆయన అన్నారు. మరి అవి వదిలేసారు ఏంటన్నా? ఎంతసేపు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఏంటన్నా? అంటే ఇది రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటారా? అంటే రాజకీయాల గురించి మాట్లాడే అంత పెద్ద వయసు నాది కాదు, అంత అనుభవం కూడా నాకు లేదు. బట్ ఒక పర్సన్ ఓపెన్గా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా సమాజంలో? ఆయన మనసులో ఉన్న మాట అన్నారు నార్మల్గా, దానికి మీమ్స్ చేసి ట్రోల్ చేసి ఆయన అలాగ అన్నాడు. పెద్దోడు అలా అనకూడదు, చిన్నోళ్ళు ఇలా అనకూడదు అంటే ఆయన నోట్తో అన్నాడు. అలానే అంతమందిలో హాస్టల్ వార్డెన్లా ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా లోడ్ చేశారా? ఎవరి గురించి అయినా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా? ఎవరినైనా ఇంట్లో నుంచి పంపించేశారా? లేదు కదా. ఆయన చూసుకుంటున్నారు కదా, ఆయనే కదా కష్టపడి వచ్చారు. ఆయన కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి నార్మల్గా క్యాజువల్గా ఒక మాట అన్నారు, నాకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, ఒక బాబుని కనరా. అంటే శ్యామలో ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్నది అంటే ఆవిడ నిజంగా మనసులోంచి మాట అంటారా, పార్టీ కోసం తప్పక చేసింది అంటారా? అన్నా నేను అదే చెప్తున్నాను, రాజకీయాల గురించి పక్కన పెట్టండి. మీరు నార్మల్గా ఒక కామన్ పర్సన్ లాగా కామన్గా ఆలోచించండి. మనసులో మీరు ఒక ఫంక్షన్లో ఉన్నారు, నార్మల్గా ముందు పాప పుట్టింది, ఈసారైనా బాబు పుట్టాలి రాబాయ్ అంటారు మామూలుగా. అనకుండా ఎంతమంది ఉన్నారో నాకు నిజంగా కామెంట్ పెట్టండి, నిజంగా లేదు అని చెప్పేసి. సామాన్యులు ఒక అంత పెద్ద ఆయన ఒక మాట అలా మాట్లాడడం వల్ల సామాన్యులపై ప్రభావం పడుతుందని ఇలా అనుకోవచ్చు అంటారా? అలా ఏం లేదన్న. ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ నన్ను 100 సార్లు అన్న దగ్గర. నేను అదే చెప్తున్నా ఓపెన్గా, నేను మా తమ్ముడు ఇద్దరు మగపిల్లలమే. మీ మగపిల్లలు కాదు, నేను దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కాను, నాకు ఒక ఆడపిల్లని ఇవ్వలేదు అన్నప్పుడు అంత మాత్రాన్ని ఇప్పుడు మగపిల్లలు వద్దు, మగపిల్లల్ని హేట్ చేసేస్తున్నారు, గెంటేస్తున్నారు, ఇంట్లో నుంచి ఇవ్వట్లేదని కాదు కదా. నన్ను మా తమ్ముడిని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నారు మా అమ్మలు. మాకున్న క్యాపబిలిటీలో, మాకున్న ఆస్తిపాస్తులు. అలా ఎవరికి ఉండాల్సిన క్యాపబిలిటీస్, ఎవరికి ఉండాల్సిన ఆశలు చిన్న చిన్న ఉంటాయి. ఇప్పుడు ఆయన కూడా మనిషే కదన్న, సహజంగా నోటి నుంచి మాట కూడా ఆడకూడదా? దాన్ని కూడా నెగిటివ్గా మాట్లాడడం. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో అందరూ అబ్బాయిలు ఉండి అమ్మాయిలు లేకపోతే ఆయన ఇదే ప్రెస్ మీట్ అదే సందర్భంలో నా ఇంట్లో అందరూ ఆ బాయ్స్ ఆర్ట్స్ లాగా ఉంది, ఒక ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నాను అని ఉండేవారంటారా? అని ఉంటే ఇప్పుడు మొత్తానికి మళ్ళీ రివర్స్ వచ్చి ఉండదు అంటారా? అబ్బాయిల మీద అబ్బాయిలు లేదు, అబ్బాయిలకు విలువ లేకుండా పోయింది, అబ్బాయిలకు సహజ జీవితం లేకుండా పోయింది, అన్ని అమ్మాయిలకే ఇస్తున్నారు, అబ్బాయిలకి వాల్యూ లేదు, ముందు సీట్లు అబ్బాయిలకే, అమ్మాయిలకి అన్ని అమ్మాయిలకే, మాకెందుకు మాకేంటి అన్నట్టు మళ్ళీ అదొకటి ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఆయన ఓపెన్ హార్టెడ్ అని నేను నమ్ముతున్నా. టీఎఫ్ఐకి ఒక పెద్ద దిక్కులో ఉన్నాడు. ఆయన ఒక మాట నార్మల్ క్యాజువల్గా అన్న మాట అని మీరు ఇంత ట్రోల్ చేసినంత అవసరం అయితే లేదనుకుంటున్నాను నాకు తెలిసి. నా ఒపీనియన్. ఏ మాట మాట్లాడినా తప్పడతారని అనుకోవాలంటారు. ఇప్పుడు 1,00,000 మంది మీరు మనం ఒక వ్యూస్ లేకపోతే మనం ఒక మాట్లాడుతున్నాం, 100 మాటల్లో 100కు 100 రైట్ అవ్వవు, అదంతా ఇంత తప్పు అవుతుంది. లేదా చిన్న చిన్న తప్పిదమ్ములు కూడా మనం భూతద్దంలో పెట్టి చూడాలనుకుంటే భూతద్దంలో పెట్టే చూస్తారు. ఆయన ఒక క్యాజువల్గా అన్నాడు. ఆయన ఫోటో కూడా మెన్షన్ చేశారు, మామూలుగా ఆయన కూర్చుంటే చుట్టూ ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కూడా ఉంటుంది కదా, ఒక మనవడిని ఎత్తుకోవాలి లేదా ఒక మనవడిని చూడాలి, ఆ స్టేజ్కి వెళ్ళాక కూడా నా తదనంతరం నా వారసులు ఉండాలి అని చెప్పేసి. అందుకు ఆయన నార్మల్గా అన్న మాట అది. దాన్ని నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు చిరంజీవి గారి పేరు నిలబెడుతున్నారు, అలాగే ఉపాసన గారు వాళ్ళ తాతగారి పేరు నిలబెడుతూ ఆవిడ కూడా ఫేమస్ అయ్యాయి. సో ఆడపిల్ల మగపిల్లాడు అనే తేడా లేదు ఫేమస్ అవడానికి. సో ఇది అంటే లెగసీ మెయింటైన్ చేయడానికి ఎవరైనా ఓకే అని అనుకోవచ్చు అంటారా అన్న? అందుకే కదా నేను చెప్పేది ఏంటంటే, క్లింకార పుట్టిన తర్వాత మోస్ట్ హ్యాపీయెస్ట్గా ఫీల్ అయింది ఫస్ట్ చిరంజీవి గారే. అది బల్ల బుద్ధి చెప్తున్నాను. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
ఏమని ఇచ్చాడు అనకూడదు, పెద్ద ఆయన ఇచ్చారు. ఏమని, క్లింకార పుట్టిన తర్వాత మా ఫ్యామిలీ అందరికీ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు అఖిరానందన్ కూడా ఫ్యూచర్లో సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారు, ఆ పాజిటివ్ వైబ్ కూడా వచ్చిందని చెప్పారు ఆయనే. మరి అవి ఎందుకు మర్చిపోయారు మీరు? ఆయన చెప్పాడు కదా. అంటే రేపు క్లింకార పెద్ద అయిన తర్వాత తాత ఆ మాట ఎందుకన్నావు అని అడుగుతుంది అంటారా, లేకపోతే అడిగినా తప్పేముందండి? ఇప్పుడు చిరంజీవి గారే మళ్ళీ రేపు ఒక అబ్బాయి పుట్టినా కానీ ఏమంటారు, సరే రేపు ఆస్తుంది కదా సగం నువ్వు తీసుకో అంటారు. దాని తప్పేముంది? ఇప్పుడు ఆయనకున్న క్యాపబిలిటీలో ఆయన ఒక స్వేచ్ఛజీవిగా ఒక మాట అన్నాడు, దాన్ని కూడా మీరు భూతంతంలో పెట్టి మీమ్స్ వేసి ట్రోల్ చేసి అది కరెక్ట్ కాదండి. మహేష్ బాబు గారికి కూడా ఒక అబ్బాయి అమ్మాయి అన్నారు. చెప్పాలంటే ఆ అబ్బాయి కొంచెం సైలెంట్ గానే అంతవరకు ఎందుకు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా చూసుకుందాం మనం, ఎలా ఉంటాడు ఆయన? సైలెంట్గా ఉంటాడు. వాళ్ళ పాప చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుందో. మనం అలా అని అబ్బాయిలందరూ వేస్ట్ అని అనలేం కదా. ఇప్పుడు నేను ఒక యాజ్ ఏ ఒక మెన్గా చెప్తున్నా, అమ్మాయిలు కూడా ఇష్టమే నాకు ఒక అబ్బాయిలు ఇష్టం, అమ్మాయిలు ఇష్టం. మా అమ్మ ఎప్పుడు అంటది, ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక పాపే కావాలంటుంది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా లేని ఆలోచన మా అమ్మకు ఉంది. ఇప్పుడు మా అమ్మకి నేను మా అమ్మని హేటర్ చేయలేను కదా, మా అమ్మ నేను ద్వేషించలేను కదా. అంటే మమ్మల్ని ఎందుకు కన్నా, మమ్మల్ని ఎందుకు పుట్టించావు, నువ్వు అమ్మాయిలు కనుకోవచ్చు కదా అనలేం కదా. అది చెప్తున్నా. అంటే కొంతమంది మహిళా సంఘాలు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా కొంచెం దీన్ని తప్పే పట్టారు. అంటే దాన్ని ఎలా మాట్లాడతారంటే, నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్. మా బాస్ ఎప్పుడో చెప్పాడు, ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎక్కడా దెబ్బతినవు, అది మీకు తెలుసు. బట్ నేను అలానే సమర్థించట్లేదు. ఆయన ఏదో ఫ్లోలో ఒక మాట అన్నాడు, ఒక పెద్ద ఆయననే అంత పెద్దలో మనం కాదు. అది కొంచెం ఆలోచించి ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి గారి మీద ఒక ట్రోల్ అవుతుంది, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కావాలని ఏదో కోరుకున్నాడు అని చెప్పేసి, అది విన్నారా మీరు? విన్నామండి. ఏంటో మీకు ఏమైనా తప్పు అనిపించింది చిరంజీవి గారి మాటలో? ఈ జనరేషన్లో కూడా అట్లా అనడం కొంచెం తప్పులాగా అనిపిస్తుంది. అది కామన్ మ్యాన్ అన్నా ఓకే, కానీ ఒక పెద్ద యాక్టర్ ఆయన చూసి 10 మంది మనం నడుచుకోవాల్సిందే. అంటే ఆయన అంటే క్యాజువల్గా మాట్లాడినట్టుగా ఉంది కదా, జోక్ గానే. అది అంటే స్క్రూటినీ జోక్ అయినా మనసులో మాటే కదండి, వారసుడు ఉండాలని. అంటే మనసులో మాట అంటారా? అంటే అది తప్పుగా అనిపించింది అంటారా? అంటే తప్పుగా అంటే ఎవరికైనా అనిపిస్తుంది ఒకరు అబ్బాయి ఉండాలని, బట్ జనరేషన్ చేంజ్ అయింది కదా ఇప్పుడు. ఆయన ఒక మనవడిని కోరుకోవడం తప్పని అంటారా? అంటే కోరుకోవడం తప్పు కాదు, దేవుడు ఎవరు ప్రసాదిస్తే వాళ్ళని స్వీకరించడం అనేది అది మానవుని బాధ్యత. అంతా ఒక ఇంటి పేరు వల్ల వచ్చిందంటారా? అంటే లీగసీని మెయింటైన్ చేయాలంటే కూతురికి ఇంటి పేరు ఉండదు, ఆ భయంతోనే కొడుకు పుట్టాలని కోరుకుంటారని చాలా. కూతురు ఇంటి పేరు ఉండదని ఎవరు చెప్పారండి? ఇప్పుడు పోయిన జనరేషన్ అలా ఉంది, కానీ ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అయినా కూడా ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్ ఏడైనా నువ్వు ఇంటి పేరు చేంజ్ చేసుకునే లేదు. అంటే ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది అంటారా? కొంతమంది అంటే కొంతమంది చాలా మంది ఉన్నారు కదా, కొంతమంది మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు పురంధేశ్వరి గారిని, వైఎస్ షర్మిల కానీ ఇట్లా వాళ్ళంతా ఇంటి పేరే మారలేదు కదా, అదే పేరుతోనే పిలుస్తున్నారు కదా. మరి సో ఇంటి పేరు వల్ల ఈ ముప్పు అంతా వస్తుంది కాబట్టి ఇంటి పేరు మార్చుకోకుండా ఉంటే సరిపోద్ది అంటారా? సరిపోద్దండి. ఇప్పుడు ఇంటి పేరు ఉన్న వాళ్ళు అబ్బాయిలు పుట్టినందుకు మాత్రం లెగసీ కంటిన్యూ చేస్తున్నారు నమ్ముతున్నారు మీరు? అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి ఇంటి పేర్లు వస్తాయి కదా, మరి అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనుకుంటా? అది ఒకప్పుడు అలా ఉండేది. ఎక్కడ నువ్వు రాజ్యాంగం మొత్తం అన్ని పేజీలు ఎత్తుకున్నా ఎక్కడ పెళ్ళైన తర్వాత ఇంటి పేరు చేంజ్ చేసుకోవాలని ఒక్క స్టేట్మెంట్ కూడా ఎక్కడ లేదు. సో ఇంటి పేరు ఒకటే మార్చుకోకుండా ఉంటే సరిపోద్ది అంటారు. ఈ లెగసీ కూతురు లెగసీ కంటిన్యూ చేయాలంటే ఇంటి పేరు అని కాదు కదండి, ఇంకా ఉన్న వాళ్ళకంటే ఇంకా మించి వాళ్ళు ఏదైనా సాధిస్తే అది ఇంటి పేరుతో కూడా అవసరం లేదు. అంటే ఆయన కూతురు అని చెప్పుకుంటారు. అవునండి, వేరేగా ఏం చెప్పారు? ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నారు, ఆయన మంచి యాక్టర్, కానీ ఆయన కొడుకులు ట్రై చేస్తారు ఇండస్ట్రీలో, రానిలేకపోయినారు. ఇప్పుడు బ్రహ్మానందం కొడుకుని ఎంతమంది గుర్తుపడతారండి ఇంటి వాళ్ళు? అవును, గుర్తుపట్టలేం కదా. సో లెగసీకి దీనికి ఇంటి పేరుకి సంబంధం లేదు. అంటే బ్రో, ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఎంతమంది 5 ఆడపిల్లలు ఉన్నారు. 5 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక మగ పిల్లోడు ఉండాలి అని ఆశపడటం అది తప్పంటారా? ఆశపడ్డ తప్పు లేదండి, ఆయన ఇంటి వరకే ఉండాలి. కానీ ఆయన చెప్పడం వల్ల 10 మంది ఇలా చేస్తారు. పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు. ఇప్పుడు దేవుడు మనకి వేరే అమ్మాయిని ప్రసాదించినాడు అనుకోండి, ఇప్పుడు స్వీకరించాల్సి తప్పదు కదా, మనసులో ఏమున్నా కూడా. అందరిని ఇన్స్పైర్ చేస్తాయి కాబట్టి ఆయన కొంచెం అంటే ఆయన ఒక ఉత్తమమైన పొజిషన్లో ఉన్నాడు. సో మన కూడా పద్మ ఆయన బాలకృష్ణ ఎలా వచ్చి ఆయనకు ముందే వచ్చింది. సో ఆయన మనసులో మాట బయటకు తప్ప అని చెప్పాడు అంతే. కానీ ఇంకా అది తప్పని చెప్పే కాదు, కానీ అట్లా స్టేట్మెంట్ ఇవ్వచ్చు అనేది రైట్ కాదు కదా, తప్పు కాదు అంటున్నాము. బట్ ఇవ్వడం కరెక్టా? స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే చిరంజీవి గారు ఆడపిల్లలే అయిపోయారు, అందరూ నాకు హాస్టల్ వార్డెన్లో తయారయ్యాను, నాకు ఒక మగపిల్లడికి ఎవరా అని చెప్పేసి రామచరణ్ అడిగానని చెప్పేసి అన్నారు క్యాజువల్గా. దాన్ని ట్రోల్ చేస్తున్నారు మహిళా సంఘాలు అయితే ఏంటి, వైసీపీ లీడర్స్ అయితే ఏంటి, ఆ శ్యామల అమ్మ అయితే ఏంటి, అందరూ కూడా. అవునవును. అంటే అది మీకు తప్పు అనిపించిందా కరెక్ట్ అనిపించిందా? అంటే వారసత్వం కావాలని అతను కూడా అనుకున్నాడు. సో రామ్ చరణ్ అనేది అడగటం అనేది నేను అనుకుంటున్నాను ఆ విషయం అనేది. అంటే
అంటే పేరు నిలబెట్టేది అబ్బాయిలైనా అమ్మాయిలు కదా? అంటే ఎవరికైనా కోరికలు ఉంటాయి కదండి, ఒక వారసుడు కావాలని అనుకోవటము. అలానే అతను కూడా ఏజ్డ్ పర్సన్ కాబట్టి కావాలని అనుకుంటుంది. దాంట్లో తప్పేముంది? అతను తప్పేం లేదు అయితే. తప్పేం లేదని నా అభిప్రాయం అంతే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా ఇంకెవరైనా కానీ వారసుడు కావాలి, ఒక వారసుడు ఉంటే బాగుండు అనేదాన్ని అనిపించింది. అంటే అమ్మాయి వారసురాలు కావదంటారా? ఆల్రెడీ ఉన్నారు కదండి, ఉన్నారు కాబట్టి అందువల్ల అనేది అవసరమైన పెద్దగా. అంటే ఇంటి పేరు వల్ల ఈ ప్రాబ్లమ్స్ అంటారా? ఆడపిల్ల ఇంటి పేరు మారిపోద్దన్న భయంతోనే మగపిల్లడు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ ఇంటి పేరు అసలు మా ఆడపిల్లకు కూడా ఇంటి పేరు అలాగే ఉండేటట్టుగా ఏమన్నా ఒక చట్టం లాంటి దాన్ని పెట్టాలంటారా? చట్టం అంటే పెట్టంటే చేసుకున్న అబ్బాయి ఒప్పుకోడు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గర్ల్స్ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి ఇంటి నేమ్ పేర్లు కానీ ఏం మార్పించుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ, ఎందుకంటే జాబ్స్ పరంగా కానీ రేపు వెళ్ళి ఎక్కడికి ఏం చేయాలనుకున్నా కానీ వాళ్ళు బై బర్త్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఉందో అలానే ప్రొసీడ్ అవుతుంటారు. కానీ ఇప్పుడు ఎవరు చేంజ్ చేయించుకోవట్లేదు, దాంట్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అంటే అబ్బాయి పేరు తెస్తాడా, అమ్మాయి పేరు తేవడం? ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, నెహ్రూ గారి కూతురు, ఆవిడే కదా పెద్ద నెహ్రూ గారి ఇందిరాగాంధీ తండ్రి అని చెప్పుకునేలా చేసింది. సార్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు పేరు చేస్తారా, పేరు తీసుకురావాలని కాదు కదా సార్. ఇప్పుడు మదర్కి ఉందనుకోండి, మదర్కి అనేది బేసికల్గా అబ్బాయి అంటే ఇష్టం ఉండిద్ది, ఫాదర్కి అనేది అమ్మాయి అంటే ఇష్టంగా ఉండిద్ది. ఇప్పుడు ఒక తాతయ్యగా అతను ఏం కోరుకున్నాడు, ఎవరైనా కానీ ఇద్దరూ కావాలని కోరుకుంటాడు, అది చూడాలనుకుంటున్నాను అంతే. అంతకన్నా ఆయన మాటలను అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు అనుకోవాలంటారా? ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయాలతో అనేది ముడిపడింది. ఏ చిన్న విషయం అన్నా కానీ రాజకీయాలతో ముడిపడింది. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీరాజ్ తీసుకున్నానండి. పృథ్వీరాజ్ అనేది బేసికల్గా అతను వైసీపీ నుంచి డిఫర్ అయ్యి వచ్చాడు. డిఫర్ అయ్యి వచ్చిన తర్వాత అనేది వాళ్ళని ప్రతి విషయంలో టార్గెట్ చేస్తుంది. ఈ ఒక్క విషయమే కాదు, ప్రీవియస్గా కూడా ఇంకో విషయంలో లేస్తే 11 మంది అని పవన్ కళ్యాణ్ సపోర్ట్గా మాట్లాడుతుంది. అది అతను వెళ్ళి మాట్లాడటం రాంగు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు లైలా సినిమాకి కూడా ఎఫెక్ట్ పడింది. వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా గురించి తెలిసిందే కదా సార్ మీకు. వైసీపీ సోషల్ మీడియా ఎవరైనా వాళ్ళ మీద, జగన్ మీద ట్రోల్ చేయడం కానీ వాళ్ళ పార్టీ గురించి ట్రోల్ చేస్తే వాళ్ళని అనేది వదిలిపెట్టేదాకా అసలు అంత స్ట్రాంగ్ సోషల్ మీడియా ఎక్కడ లేదు. ఇంకా అది వైసీపీ స్ట్రాంగ్ ఏంటంటారు? నేను ఆంధ్ర పీపుల్ యాక్చువల్లీ అక్కడ అనేది బాగా పాలిటిక్స్ అనేది ఎక్కువ, క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్కి కానీ లేకుంటే వైసీపీకి కానీ ఫ్యాన్ బేస్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అన్నిటిలో కల్లా వైసీపీ సోషల్ మీడియా అనేది స్ట్రాంగెస్ట్. ఇంకా ఎవరైనా కానీ వైసీపీని అంటే మాత్రం అతని చేత స్వారీ చేయించేదాకా, అతను వేడుకునేదాకా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అనేది వైసీపీ సోషల్ మీడియా అనేది జరగదు. వాళ్ళనేది ఆ విధంగా. దాని అదర్ సైడ్ చూస్తే ఈ కాంట్రవర్సీ వచ్చేదాకా కూడా లైలా సినిమా గురించి ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే లేడీస్ గెటప్ ఉంది కదా, ఆ లేడీస్ గెటప్ ఒకటే అందరికనేది కొంచెం అనేది దగ్గరైంది. అంటే దీనివల్ల బాగా ప్రమోషన్ అయిందని అంటున్నారు. సినిమా ప్రమోషన్ అయింది, అదే విధంగా దెబ్బ కూడా పడింది అంటారా? వైసీపీ ఎవరని తెలిసిందే కదా సార్. జగన్కి అనేది అంటే మన సీట్లు రాకపోవచ్చు, బట్ వాళ్ళకి అనేది ఫ్యాన్ బేస్ అనేది ఉంది, వాళ్ళ పార్టీకి అనేది కార్యకర్తలు అనేది ఉండరు. వాళ్ళు చూడకపోతే ఎవరు చూడకపోయినా కానీ కష్టమే కదా. అంటే ఈ కాంట్రవర్సీని పట్టించుకుని సినిమా చూడరంటారా అలాగని చెప్పేసి ఏదో ఎంతో కొంత మాత్రం దాని ఎఫెక్ట్ అయితే పడింది సార్. ఎందువల్ల అంటే మీకు తెలిసిందే, వైసీపీ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా జరగనట్టే ఆ విధంగా ఉండిద్ది సార్. అది అంటే ఒక రకంగా ప్రమోషన్ అయింది కాబట్టి పృథ్వీకి థ్యాంక్స్ చెప్పాలంటారా? ఏమన్నా ఎవరు చెప్తారు సార్ ఆయనకి థ్యాంక్స్ అని చెప్పారంటారా? నష్టం అయితే జరిగిందంటారా? కొంతగా చాలా వరకు జరగబట్టే హీరో వచ్చి మరీ సారీ చెప్పాల్సిన పరిస్థితి. ఎంత మాత్రం అతను ఆలోచిస్తే ఒక హీరో వచ్చి పబ్లిక్గా సారీ చెప్పడం అనేది ఎన్ని సందర్భాల్లో జరిగే విషయాలు సార్. ఇవన్నీ ఎంత అనేది అతను అనుభవిస్తే బయటకు వచ్చి చెప్తాడు, సారీ అని చెప్తాడు. థ్యాంక్స్ అండి.